హ్యాపీ న్యూ ఇయర్ తాతయ్య. హ్యాపీ న్యూ ఇయర్ లత. హ్యాపీ న్యూ ఇయర్ అందరికి. హాయ్ అండి, నేను శ్రీలతని. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో ఉండాలని ఎప్పుడూ కోరుకుంటా. వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్ ఎంటర్టైన్మెంట్స్. ముందుగా అందరికి విష్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. అసలు ఈ ఇయర్ అయితే అండి మా పాల్వంచలో ఫుల్ చలిగా ఉందండి. అసలుకి ఈ ముగ్గేసేసరికి నా గొంతు మొత్తం పోయిందండి. జలుబు చేసి గొంతు మొత్తం పోయింది. నేను ఇప్పటి వరకు ఇంత చలి అయితే ఎప్పుడు చూడలేదండి. ఈ ఇయర్ అయితే చాలా ఎక్కువగా చలి ఉంది, బాగా అనిపిస్తుంది నాకైతే. మనకు జనవరి 1 సెలబ్రేషన్స్ మొత్తము డిసెంబర్ 31 నైటే స్టార్ట్ అయిపోతాయండి. డిసెంబర్ 31 నైటే ముగ్గులు వేయడం ఇవన్నీ ఉంటాయి కదా. 31 నైట్ రోజు ఇంటి ముందర ముగ్గులు వేయడము, కేక్ చేసుకోవడము, ఆ టీవీలో వచ్చే ప్రోగ్రామ్స్ చూసుకుంటూ, ఇంట్లో 12 కాగానే కేక్ కట్ చేసి ఫ్యామిలీ మెంబర్స్తో విషయం చెప్పుకుంటూ ఆ రోజైతే ఫుల్ బిజీగా గడిచిపోతుందండి. 31 నైట్ అయితే మాత్రము. జనవరి 1 మాత్రము ఫ్రెండ్స్తో కలిపి ఇది ఫ్యామిలీ మెంబర్తో అందరితో కేక్ కటింగ్ చేసుకోవడము, టెంపుల్కి వెళ్ళి రావడము, న్యూ ఇయర్ కాబట్టి ఇవన్నీ సరిపోతుంది. అలా మేమైతే మా కాలనీలో అయితే ఫుల్ బిజీ అయిపోయామండి. డిసెంబర్ 31 అనుకోండి, జనవరి 1 మొత్తం బిజీనే మేమైతే. ఆ కాలనీలో డిసెంబర్ 31 నాడు ఏం ప్రోగ్రామ్ పెట్టుకోమండి, ఆల్మోస్ట్ అందరు ఫ్యామిలీతోటే స్పెండ్ చేస్తారు డిసెంబర్ 31. కానీ జనవరి 1 మాత్రం సెలబ్రేట్ చేసుకుంటాము. అందుకే డిసెంబర్ 31 మాత్రం ఎవరి ఇళ్ళలో వాళ్ళు ముగ్గులు వేసుకోవడము, ఫ్యామిలీ మెంబర్తో స్పెండ్ చేయడము, ఇంట్లో పిల్లలు వాళ్ళతో సరిపోతుందండి. మొత్తానికి ఒక 2 అవర్స్ కూర్చొని కష్టపడి వేసిన ముగ్గు ఇదండి. ఈసారి మా పాప లేదండి నాకు ముగ్గు వేయడానికి హెల్ప్ ఏమీ లేదు, అందులో నేను ముగ్గేస్తా అంటే మా వారు కూడా అవసరమా అని అంటారు. అందుకే మామూలు సింపుల్గా ముగ్గేసేసాను నేనైతే. హ్యాపీ న్యూ ఇయర్ 2026. బై బై 2025. ఈసారి మా పాప రాలేదండి, అందుకే నేను, మా వారు, మా అత్తయ్య, మా బాబు నలుగురం కలిసి కేక్ కట్ చేసుకున్నాము. 12 కాగానే. ఎప్పుడు డిసెంబర్ 31కి నేను హోమ్ మేడ్ కేకే చేస్తానండి. మా పిల్లలకు కేక్ ఇష్టం కాబట్టి ఇంట్లోనే చేసుకొని తింటాము. అందులోనూ డిసెంబర్ 31 నైట్ కేక్స్ బయట కొందామన్నా అంటే క్వాలిటీ మంచిగా ఉంటుంది కదా అని ప్రిఫర్ చేయను. డిసెంబర్ 31 నైట్ మాత్రం కంపల్సరీ ఇంట్లోనే కేక్ చేసుకొని కట్ చేసుకుంటాం మేమైతే. హ్యాపీ న్యూ ఇయర్ తాతయ్య. హ్యాపీ న్యూ ఇయర్ అందరికి. హ్యాపీ న్యూ ఇయర్. నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్ మామయ్య. హ్యాపీ న్యూ ఇయర్ వదిన. హ్యాపీ న్యూ ఇయర్ లిఖిత. హ్యాపీ న్యూ ఇయర్ లత. హ్యాపీ న్యూ ఇయర్ అందరికి. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ లిఖిత. మామయ్య. జిమ్ము. హ్యాపీ న్యూ ఇయర్ అక్క. హ్యాపీ న్యూ ఇయర్ బ్రో. హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ అందరికి. హ్యాపీ న్యూ ఇయర్ లిఖి. అత్తయ్య హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ జనవరి 1 నాడు మా కిట్టి ఫ్రెండ్స్తో కేక్ కటింగ్ ప్లాన్ చేసుకున్నాము. మార్నింగ్ అందరం గ్యాదర్ అయ్యామని విషెస్ చెప్పుకున్నాము. కేక్ కట్ చేసేసుకుని అక్కడ లంచ్ చేసేసి మళ్ళీ ఇంటికి వచ్చేసాను నేను. ఆ రోజు మాకు ఆ రోజు కాలనీలో ఈవినింగ్ సెలబ్రేషన్స్ ఉన్నాయండి, జనవరి 1 సెలబ్రేషన్స్. అతుకోవట్లేదా? ఇంకోటి తీసుకో. సూపర్. పెట్టండి, స్టార్ట్ అయిందంట. సరిపోయింది. అందుకే సరిపోయిందన్న. అసలు స్పాట్ కూడా అదే. మాకు కాలనీలో ప్రోగ్రామ్ 4:30 స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ ఈ గేమే పెట్టారండి.
బోర్డు మీద ఒక పిక్ గీసి దానికి కరెక్ట్ ప్లేస్లో టిక్లీ పెట్టడం అనేది. తర్వాత కిడ్స్కి ఒక గేమ్ పెట్టారండి. తర్వాత అంది డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, లేడీస్ కిడ్స్ అందరికి కలిపేసి. తర్వాత కేక్ కటింగ్, స్నాక్స్ తీసుకోవడం. మీరు ఎవరు వచ్చింది చేస్తే ఇక్కడ ఇంతమంది చెప్తే ఆంటీలు ఉన్నారు, అందరూ చెప్తాను. ఓకేనా? రెడీ రెడీ రెడీ. వీళ్ళిద్దరు కమిటీ మెంబర్స్ ఇట్లా నిలబడరు. నో నో ఇలా పిల్లలకు ఎస్ఆర్నో పెట్టేసి ఆ గేమ్ పెట్టారు. అందులో ఫస్ట్ సెకండ్ ఇచ్చారు సార్. నో నో yes yes ready 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 yes no yes no yes no no first that cake second one please clap for them pillar clap for them and let's go for the zero కదా. లేడీస్కి ఒక గేమ్ పెట్టారు కదా, అందులో ఫస్ట్ సెకండ్ అనౌన్స్ చేసేసారు. వాళ్ళకు కూడా ఏమంటే ప్రైజెస్ ఇచ్చేసారు. తర్వాత అందరం కలిసి స్నాక్స్ తిన్నాము. లక్ష్మి హాయ్. అక్కడే చెప్ప హాయ్, నువ్వు దూరం చెప్పిందా దగ్గర చెప్పిన. చెప్పరా? అలా అందరం కలిసి స్నాక్స్ తిని టీ తాగాక ఇక పిల్లల డ్యాన్స్ స్టార్ట్ అయిపోయాయి. అప్పుడు పిల్లలు అయిపోయాక మా పెద్దవాళ్ళందరూ లేడీస్ గ్రూప్ వైజ్ సింగిల్ డ్యూయేట్ అన్నీ చేసేసారు. ఫ్యాన్ బంద్ ఏంటి మన ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న సాంగ్ ఏంటి చెప్పండి? దురంధర్ అక్షయ్ కన్నా ఎంట్రీ సాంగ్. అది ఫస్ట్ ఎంట్రీ సాంగ్తో అది స్టార్ట్ చేశాను నేను. అలా 2-3 రీల్స్ కలిపించి మామూలు సింపుల్గా ఒక డ్యాన్స్ వేసేసాను. అసలు నాకు డ్యాన్స్ ప్రాక్టీస్ చేయాలంటే కూడా టైం లేదండి. మా బాబు వచ్చాడు హాస్టల్ నుంచి. మా బాబు ఇంటికి వచ్చాడంటే అండి వాడికి కావాల్సిన బ్రేక్ఫాస్ట్లు కర్రీస్ అన్నీ ముందు లిస్టే చెప్పి పెడతాడండి. వాడు 4 days కూడా వాడికి ఏం బ్రేక్ఫాస్ట్ కావాలి, వాడికి కర్రీస్ ఏమి ఇష్టం ఉన్నవి అన్నీ ముందే హాస్టల్ నుంచి వచ్చడానికి ముందే చెప్పి పెడతాడు. అన్నీ రెడీ చేసి పెట్టుకుంటాను వాడు వచ్చేటప్పటికే. నాకు పిల్లలు ఇంట్లో ఉంటేనండి అస్సలు పని తీరదండి నిజం చెప్పాలంటే. ఏ మదర్ అయినా అంతే. కాకపోతే హాస్టల్లో ఉండే పిల్లలకైతే హాస్టల్ నుంచి వచ్చే పిల్లలు ఇంటికి వస్తే మాత్రం మదర్లకు ఇంకా ఎక్కువ పని ఉంటుంది. అందులోనూ పిల్లలు హాస్టల్ నుంచి వస్తారు కదండి, అక్కడ హెల్దీ ఫుడ్ ఏమి ఉండదు కదా అనే ఫీల్ తోటి ఉన్న 4 రోజులన్నా బాగా హెల్దీగా చేసి పెడదాం పిల్లలకు. వెజిటేబుల్ జ్యూస్ అని, నువ్వు లడ్డు ఇలా హెల్దీగా పెడదామనే థాట్తో ఉంటాం కాబట్టి పిల్లలు ఉన్న 4 రోజులు కూడా వాళ్ళకు బాగా హెల్దీగా ఇష్టం ఉన్నవి హెల్దీ అన్నీ చేసి పెడుతుంటాం కాబట్టి పిల్లలు ఇంట్లో ఉంటే ఇట్లాంటివి ఏవి కుదరవండి. ఇక్కడండి కాలనీలోనే ఇంకో కిట్టి మెంబర్స్ అండి మేమందరం. ఆ రోజు నైట్ రెస్టారెంట్కి వెళ్ళేసి కేక్ కట్ చేసుకొని అక్కడ జనవరి 1 సెలబ్రేట్ చేసుకున్నాం మేము. అదండి నేనైతే ఈ జనవరి 1ని ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాను. మరి మీరైతే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో చెప్పండి. జనవరి 1 లాగానే ఈ ఇయర్ అంతా అలా హ్యాపీగా గడిచిపోవాలని కోరుకుంటున్నానండి. మీకు అలాగే హ్యాపీగా ఉండాలి లైఫ్ లాంగ్ అని కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. బాయ్ అండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.